మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. చాలామందికి బీపీ పెరగడం ఇది జనరల్ అయిపోయింది. అసలు ఆ విషయం ఏదైనా ఉన్నా లేకపోయినా తొందరగా మనిషి కోపానికి వస్తాడు. ఇరిటేషన్ పవర్, ఇరిటేషన్ పెరుగుతుంది. ఇరిటేషన్ ప్రతి మనిషిలో ఇరిటేషన్ పెరుగుతుంది. అది ఎందుకంటే మనం తినే ఆహారంలో తేడాలు, తర్వాత సరైన ఆహారం లేదు, సరైన టయానికి తినడం లేదు, సరిగా టయానికి నిద్రపోవడం లేదు. ఇవన్నీ కూడా ఈ బీపీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ బీపీ అంటే ఉద్రేకం, మనిషిలో అనవసరంగా ఉద్రేకం వస్తుంటుంది. ఎవరైనా బయట వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మాటలంటే మనకు ఉద్రేకం వస్తుంటుంది. ఎందుకంటే ఇదొక అనుకోకుండా ప్రతి మనిషిలో కూడా ఈ యొక్క ఉద్రేకత, తర్వాత దీన్ని మనమేమో బీపీ అంటున్నాం. ఈ ఉద్రేకత రావడానికి తగ్గించడానికి అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత పంచపల్లవములని చెట్లు, 5 రకాల చెట్లు ఉన్నాయి. ఈ 5 రకాల చెట్లు చెప్తాను, మీరు కావాలంటే మీరు చేసుకోవచ్చు. 5 రకాల చెట్లు: నేరేడు, మారేడు, మర్రి, మామిడి, తర్వాత కానుగ, ఇంకోటి దువ్వి చెట్టు. ఇలాంటి 5 చెట్లు. ఆ చెక్కలు ఆ బెరడు తెచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి బాగా మసలబెట్టాలి. సగం నీళ్లు ఆవిరేయేటట్లు, సగం నీళ్లు మిగిలేటట్లు. దాన్ని తీసుకొని కింద పెట్టి కషాయం, ఆ కషాయాన్ని చల్లారిన తర్వాత బాటలో నింపాలి. దాంట్లో ఏం చేయాలంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, పచ్చకర్పూరం కొద్దిగా పొడి చేసి దాంట్లో కలిపితే ఏడాది పొడుగునా అది ఉండే కూడా చెడిపోదు, బూజు పుట్టదు, అలాగే ఉంటుంది. అందువల్ల దాన్ని తయారు చేసుకొని ఇంట్లో ఒక 5-6 బాటలు చేసి పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం తాగాల. చిన్న కప్పు అంటే ఇప్పుడు బయట మనం ఛాయలు తాగుతాం కప్పులు, అలాంటి కప్పులు 2 పూటలు తాగాలి. అది తాగితే బీపీ ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతుంది. తర్వాత లైఫ్లో మళ్ళీ అటువంటి ఎఫెక్ట్ రాదు. ఎందుకంటే ఈ మూలికల యొక్క ప్రభావం చాలా పనిచేస్తుంది. ఆ ప్రభావం వల్ల చేసిన కషాయం అది. మీరు అది చేసుకుంటే మీరు వాడుకోవచ్చు. లేదంటే మా దగ్గరికి వచ్చే ఒక బాటలు ఇస్తాం, ఒక బాటలు వాడితే చాలు, బీపీ కంట్రోల్ అయిపోతుంది. మేము ఇస్తాం కషాయం. ఆ బాటలు 1 లీటర్ బాటలు, ఆ లీటర్ బాటలు మీరు అయిపోయే వరకు తాగితే చాలు, బీపీ కంట్రోల్ అయిపోతుంది. పెద్ద సమస్య కాదు. ఇవన్నీ ఆయుర్వేదంలో కాస్త కోస్త పరిజ్ఞానం ఉండి తెలుసుకోగలిగితే ఈజీగా మీరు ఇళ్లలో ఆ పని చేసుకోవచ్చు. మేము నాటు వైద్యం అనే పెద్ద పుస్తకం రాశాను, గ్రంథం. 20 పుస్తకాలు ఉన్నాయి నేను రాసినవి ఆయుర్వేదంలో. కానీ ఆ పుస్తకంలో మాత్రం ఇవన్నీ ఉన్నాయి, నాటు వైద్యం. ఆ నాటు వైద్యం పుస్తకం తెప్పించుకుంటే మీరు ఇంట్లోనే ఇంకా డాక్టర్ అవసరం లేదు. ఆ పుస్తకం అంటే అందులో విషయాలన్నీ చదువుకొని మీరు ఇంట్లో వాళ్ళందరికీ వైద్యం చేసుకోవచ్చు. మళ్ళీ బయటికి వెళ్ళే అవసరం ఉండదు. ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. తర్వాత ప్రతిదీ కూడా మనకు ఈ సృష్టిలో అనేకమైన దివ్యమైన ఔషధం గల మూలికలన్నీ ఉన్నాయి. సృష్టిలో పుట్టే ఇవన్నీ మన చుట్టే ఉన్నాయి. మనం అన్నీ వాడుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మనం అవన్నీ లెక్క చేయము. చాలా మనం చిన్న చూపు చూస్తాం వాటిల్లో. అది కాదు పద్ధతి. కాబట్టి అవన్నీ కూడా వాటిల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ మూలికలన్నీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యాధిని బట్టి, ఇటువంటి అన్నీ మనం ఆలోచించుకొని ఇవన్నీ వాడుకుంటే మనకి ఎలాంటి సమస్యలు రావు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. మన పూర్వీకులంతా ఎట్లా బతికారు, 100 ఏళ్ళు హాయిగా బతికారు. ఇటువంటి హాస్పిటల్ లేవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవన్నీ లేవు. డాక్టర్ దగ్గర పోతే వాడు 2000 ఫీజు అడుగుతాడు. ఎందుకు వేల ఫీజు? వాడు ముఖం చూడడానికి 2000 కట్టాలా? తప్పు కదా ఇది, చాలా తప్పు పద్ధతి ఫీజులు కట్టడం. తర్వాత ఇంకా వాళ్ళు లెక్కలేని మందులు రాస్తారు. రెండవది ముందు చెకప్ చేస్తారు, ఆ టెస్టింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు. దానికే 10,000 బిల్లు వేస్తాడు, బిల్లు వసూలు చేస్తాడు, నీకు మందులు ఏమీ ఇవ్వడు. కానీ ఇవన్నీ అవసరమా?
మీరు ఎన్ని చాలా సింపుల్గా పూజే పద్ధతులన్నీ ఎన్నో ఉన్నాయి మనకు. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అని బాధపడతాడు ఒకడు. ఏమి లేదు, సొంటి బెల్లం పొద్దున్న దంచి తింటే గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఫ్రీ మోషన్ అవుతుంది, ఆకలి పుడుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. మరి ఎందుకు ఎందుకు ఈ గ్యాస్ ట్రబుల్కి మళ్ళీ హాస్పిటల్ పోవడం ఎందుకు? గ్యాస్ ట్రబుల్ మళ్ళీ దాంట్లో గోళీలు తీసుకోవడం, ఆ గోళీలతో ఏం పని చేయవు. కాబట్టి ఇది వాడండి 10 రోజులు, సొంటి బెల్లం పెద్ద సమస్య కాదు కదా. అలాగే ఏది వచ్చినా ఇప్పుడు తలనొప్పి వస్తుంది, చిరికటికాయలు అంటారు, సొంటి మిరియాలు, సొంటి పిప్పళ్ళు 3 చిరికటికాయలు అంటారు, 3 దంచి పొడి చేసుకొని తినండి, అదే తగ్గిపోతుంది. తర్వాత కిడ్నీలు రాళ్ళు అంటారు, ఈ పొద్దుతిరుగుడు పువ్వులు విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాలు పొడి చేసుకొని చేనులో తినండి, ఆ రాళ్ళు కరిగిపోతాయి. ఇలాగే ఎన్నో సమస్యలకు మనకు ఆయుర్వేదంలో దారి ఉంది, మనకు అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి యూట్యూబ్లో మేము అన్నీ వివరంగా ఓపెన్గా చెప్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలియాలి, అందరూ నేర్చుకోవాలి. ఈ ఆయుర్వేదం అంటే ఏంటి అని అందరికీ తెలియాలి. ఇది మా ఉద్దేశం. ఆయుర్వేదం ప్రచారం కావాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి 400 సంవత్సరాల నుంచి తొక్కేశారు ఆయుర్వేదాన్ని, బయటికి రాని. ఇప్పుడు కూడా సరైనటువంటి ఆదరణ, సపోర్టింగ్ లేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోరు, 2 మంది నాయకులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అంతా అలోపతి సూపర్ స్పెషాలిటీ అంటారు, ఫీజులు లక్షలు. ఇప్పుడు ఏమీ లేదు. మీకు ఈ రకంగా మీరు ఆయుర్వేదాన్ని తెలుసుకొని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను.